ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. వాలంటీర్ రిజైన్ చేస్తారు కానీ యాక్సెప్టేషన్ చూపించట్లేదు. వాళ్ళకి ఏజెంట్లుగా పెట్టారు. మేము అబ్జెక్షన్గా జనరల్ ఏజెంట్గా అబ్జెక్షన్గా చేస్తాం. చూస్తే కనుక ఏదైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలు మాత్రం స్పష్టం అవుతున్నాయి. వాలంటీర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి రిజైన్ చేసినా కూడా యాక్సెప్టేషన్ లేకుండా ఆయన్ని ఏజెంట్గా పెట్టడం అంటే జనరల్ ఏజెంట్ ఆర్ఏ కీ రోల్ పోషిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన కంటెస్ట్ అయ్యి ఉండి కూడా ఈరోజు వచ్చి అక్కడేమో దానికి సంబంధించినటువంటి వివరాలు చూస్తున్నాం. ఏదైతే టీడీపీ అభ్యర్థి తరఫున ఉన్నటువంటి ఏజెంట్ ఉన్నారో వారు మాత్రం జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇటువంటి ముందు నుండే వాలంటీర్ల వ్యవస్థను మాత్రం ఎన్నికల విధుల్లో చేర్చవద్దని టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వారిని మాత్రం రిజైన్ చేసి వారిని ఇచ్చేయాలని చెప్పారు. కాకపోతే ఈ విషయంలో మాత్రం రిజైన్ చేసినట్టు నటించినటువంటి ఆ వాలంటీర్ ఉన్నారో ఆయన జనరల్ ఏజెంట్గా నియమించడం జరిగింది. రిజైన్ చేస్తే యాక్సెప్టెన్స్ ఉండాలి. లోపల 10 నిమిషాలు కావస్తున్నా కూడా అభ్యర్థి అయినటువంటి ధర్మం ప్రసాద్ ఇంకా లోపలే ఉన్నారు. ఏం జరుగుతుందో ఆయన మంత్రి హోదాలో ఉన్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కావడం ఇవన్నీ కూడాను టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల్లో కొంత అనుమానాలు తలెత్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ఆయన లోపల ఎటువంటి ప్రక్రియకి ఏజెంట్ కూర్చోవచ్చా లేదా, అసలు ఏజెంటా కాదా అనేది ఫస్ట్ కదా. ఏజెంట్ అనేవాడు కాకపోయినప్పుడు వాడు కూర్చోవచ్చు కదా. వాడు వాలంటీరా కాదా అవునా అన్నది ఇష్యూ. అవునంటే అవునన్నది ఆరోపణ చేసినట్టు చూపించాలి. అడు వాలంటీర్ అని అంటాడు, అసలు వాలంటీర్ కాదు. అందులో లేదు వాలంటీర్ కాదురా, వాడు రిజైన్ చేస్తారు కదా. అది వచ్చేసాడు వివో ఒక జాబితా ఇచ్చేసాడు జాబితా ఒక జాబితా ఇచ్చాడు. అందులో ఎవడో వాలంటీర్ ఉంటే పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది, ఎక్కడేమి ఇబ్బంది ఉండదు. ఈ కాన్స్టిట్యున్సీ వెరీ పీస్ఫుల్ కాన్స్టిట్యున్సీ. ఓన్లీ థింగ్ కొన్ని చోట్ల వారు ఏజెంట్లని అబ్జెక్ట్ చేసిన దగ్గర వాలంటీర్స్ అన్నటువంటి అబ్జెక్షన్ పడుతుంది. వాలంటీర్స్ అనేది వన్స్ రిజైన్ చేసిన తర్వాత సిటిజన్ కింద లెక్క వస్తుంది, పౌరన్ కింద వస్తుంది లెక్క కనుక వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆర్ఓ ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే ఇంక వాలంటీర్స్ ఉన్నారన్న జాబితాని అతను అందరు పీఓలకి ఇచ్చేస్తారు. ఎవరి మీద అబ్జెక్షన్ వచ్చినప్పుడు ఆ లిస్టులో అతను వాలంటీర్ ఇంకా ఉన్నాడా లేదా అన్నది చూడాలి. ఉంటే ఇన్ఎలిజిబిలిటీ ఉంది, లేనప్పుడు వాళ్ళని ఎలా చేయాల్సింది. అలాంటి చిన్న చిన్న విషయాలు క్లారిటీ లేక పీఓ క్లారిటీ వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్నికల విధుల్లోకి చేర్చాలని ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ గైడ్లైన్స్ తెలియకుండానే టీడీపీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణపేటలో జరిగినటువంటి ఏదైతే ఆ అలజడి ఉందో అలజడిని మాత్రం ఆయన వచ్చి ఉన్నతాధికారులు అంటే ఆర్ఓతో మాట్లాడి పీఓలకు సరైన గైడ్లైన్స్ ఇచ్చి ఎవరైతే రిజైన్ చేసినటువంటి వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విధి నిర్వహణలో భాగంగా జనరల్ ఏజెంట్గా కొనసాగుతున్నారు. ఇందులో ఉన్న అనిశ్చితి ఏదైతే ఉందో దాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో ఒక స్పష్టత ఇచ్చింది. ఆ స్పష్టతను పరిగణన తీసుకొని ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఓటర్లు తమ ఓటర్ను వినియోగించుకుంటున్నారు. తాను కూడా ఓటర్కు వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడాను నిర్భయంగా వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ను వినియోగించుకోవాలి. ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా లేకుండా ఉండే విధంగా తాము మాత్రం సంసిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షం నుండి ఎటువంటి ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలకు సంబంధించిన తగిన ఆధారాలు కూడాను అధికారులకు సూచించడం జరిగింది. వారికి ఇచ్చి వార్డు వాలంటీర్లు కానీ అదేవిధంగా గ్రామ వాలంటీర్లు ఎవరైనా కూడాను ఒకసారి రిజైన్ చేస్తే అది యాక్సెప్టెన్సీకి వస్తుంది. వారు మాత్రం ఎన్నికల విధుల్లో ఉన్నారు తప్ప ఇంకెవరు కూడా లేరన్న విషయాన్ని మాత్రం ధర్మాన్ని స్పష్టం చేశారు. సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.